హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రామ్కోట్ గురించి రామ్కోట్ బుక్ రాస్తున్న వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. రామ్కోట్ బుక్ ఏ విధంగా రాయాలనే నియమాలు చెప్పాను. దానికి ఆ బుక్ రాసాక ఎక్కడ మనం ఇవ్వాలి అనేది మనకి భద్రాచలంలోని రామ్కోట్ బుక్లు అన్నీ కలెక్ట్ చేస్తారండి. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. మనం దేవుడి దర్శనం అయ్యాక మనం ప్రదక్షిణ చేసుకొని మన చుట్టూరుగా వస్తున్న దగ్గరే అక్కడ రామ్కోట్ బుక్లు కలెక్ట్ చేసేది అక్కడ పెట్టారు. అక్కడ మనం బుక్స్ పెట్టాలండి. రామ్కోట్ బుక్స్ ఒక కామెంట్లోనే అడిగారు, దాని గురించి చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. అక్కడ తీసుకుంటారు. మనం దేవుడి దగ్గర రామ్కోట్ బుక్ రాసాక కంప్లీట్ అయ్యాక మనం ఆ బుక్ని పట్టుకొని వెళ్ళి భద్రాచలం వెళ్ళి మనం దేవుడికి సన్నిధిలోని ఒకసారి మనం కళ్యాణం చేసే దగ్గరైనా మనం పెట్టచ్చు. దేవుడి సన్నిధిలో ఒకసారి బుక్ లోనకి గుళ్ళోకి తీసుకెళ్ళి మనం ఈ విధంగా మనం సమర్పిస్తున్నాం తండ్రి అని దండం పెట్టుకొని, నీకు నీ రామ్కోట్ బుక్ రాద్దాం అనుకున్నాను, నేను రాశాను తండ్రి, నీకు సమర్పిస్తున్నాను అని చెప్పుకొని మనం కోరుకొని ఆ బుక్ని ఎంచి మనం ఆ రామ్కోట్ పుస్తకాలు పెట్టే దగ్గర మనం పెట్టచ్చండి. ఇంకో విధంగా మనం అక్కడ కూడా సమర్పించవచ్చు. లేదంటే రామ్కోట్ బుక్ని మనం కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు శంకుస్థాపన చేస్తారు కదండి, అక్కడ కూడా మనం శంకుస్థాపన చేసిన దగ్గర కొన్ని భూమిలోని ఇచ్చేస్తారు కదా, పెడతారు కదా పంతులు గారు. అప్పుడు మనం ఆ ఇల్లు మనకి చాలా బాగా కలిసి రావాలని కూడా మనం ఇలా రామ్కోట్ బుక్ రాసిన ఎవరైనా రాసుకున్నది మన ఇంట్లో వాళ్ళు రాసింది ఉంటే ఆ బుక్ కూడా మనము అది పెడితే మనకి శ్రీరామ రక్షగా ఆ రామ్కోట్ బుక్ రాసినది మనకి జీవితకాలం మన పిల్లల్ని అందరినీ కాపాడుతుంది అనేది ఒక పంతులు గారు చెప్తే నేను విన్నాను. ఆ బుక్ గురించి ఆ విధంగా కూడా చెయ్యొచ్చని చెప్పారు పంతులు గారు. ఆ విధంగా మనం శంకుస్థాపన చేసినప్పుడు ఈ రామ్కోట్ బుక్ని మనం ఆ విధంగా కూడా చెయ్యొచ్చు. మన కోసం మన కుటుంబం కోసం మనం ఇది రాయొచ్చు. అలాగే మన బుక్ని మనం ఒకలే రాయాలి అనేది నియమం ఏమీ లేదండి, అలా రాసుకోవచ్చు. కానీ మన పిల్లలు ఎవరైనా రాస్తాను అని అంటే వాళ్ళు కూడా మన పుస్తకాన్ని రాయొచ్చండి. మన కుటుంబ సభ్యులు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన కుటుంబ సభ్యులు మట్టుకే రాయొచ్చు. అది కూడా ఒక చెప్దాం అనుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం అండి. రామ్కోట్ బుక్ దేవుడి దగ్గర ఎలా సమర్పించాలనే వీడియో చేశాను. అది మీరు ఒకసారి డీటెయిల్గా చూడండి. అదే కాకుండా మనం కోటి అవ్వడానికి చాలా సమయం పడుతుంది. మనం ఎన్ని పుస్తకాలు రాస్తే ఒక్క బుక్ రాసామనుకోండి, ఆ బుక్ రాసినప్పుడు మనం ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళినా మనం రాముడి గుడికి దగ్గర రామ్కోట్ బుక్స్ తీసుకుంటారా అని అడిగి పంతులు గారికైనా ఇవ్వచ్చు. మళ్ళీ ఏంటంటే మనం బుక్స్ మటుకు ఆ విధంగా కోటి అయ్యేదాకా మనం అలా వదిలేయకూడదండి. ఎందుకంటే పొరపాటున మనం ఆ విధంగా దేవుడికి దగ్గర పెట్టకుండా అలా ఇంట్లో వదిలేసిన ఎవరికైనా తెలియకుండా అది ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు తెలియకుండా ఏమైనా పాత దగ్గర పడేయడం ఇవేమైనా చేస్తే మటుకు అది ప్రాబ్లం అవుతుందండి. మీరు ఎప్పుడు రాసింది ఆ బుక్ మీరు ఏదైనా దాని మీద రాసుకొని మీరు ఉన్నంతసేపు మనం రాస్తాము, మనం బతికినంతసేపు రాస్తాం. అప్పుడు మనం ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడైనా మనం సమర్పించుకోవచ్చండి. కోటి అయ్యే తర్వాతనే సమర్పించాలని కొంతమంది చూస్తారు పెద్దవాళ్ళు. కానీ మనం ఎప్పుడు వెళ్ళినా మనం ఎన్ని పుస్తకాలు సమర్పించామో మనం రాసుకొని దేవుడి దగ్గర సమర్పించుకోవచ్చండి. అది మనం అలాగా రాసి వదిలేయకూడదు. బుక్స్ మటుకు బుక్స్ మన ఇంట్లో పెట్టుకొని అలా వదిలేయకూడదు. అది దేవుడి దగ్గర సమర్పించవచ్చు. నేను చెప్పే పద్ధతిలో కూడా సమర్పించవచ్చు. కొంతమంది నదిలోని కూడా పెడతారు పుష్కరాలకి. ఆ టైంలో కూడా మనం నదిలో కూడా దేవుడికి గోదావరి నది, కృష్ణా నది మనం సమర్పించుకోవచ్చండి. ఆ విధంగా కూడా చెయ్యొచ్చు. థ్యాంక్ యూ.